చాలామంది యవనస్తులు పడిపోవడానికి కారణము మరొక సంగతి ఏంటంటే సంఘ రాజకీయాల్లో ఆదివారాన్ని పడిపోతుంటారు. ఎన్నిసార్లు యూట్యూబ్లో అవన్నీ చూస్తుంటే యవనస్తులను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆదివారం ప్రభు దినం, ఆరాధనలు ఉండే దాని బదులు, వాక్యం చదివే దాని బదులు, బల్లలో పాలు పొందే దాని బదులు ఎప్పుడు కూడా అనవసరమైన సంగతుల్లో మేము పాలు పొందలేదు. ఇప్పటికీ అంటే హెబ్రోన్కు ఉండేటువంటి స్టాండర్డ్ని బట్టి ఇంకా మేము యవనస్తులమే. మధ్య వయసుకు వచ్చినా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు దేంట్లో ఇంటర్ఫియర్ అవ్వము. బికాజ్ అది నా ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది. ఎంతమంది యవనస్తులు ఇది నన్ను ఆదివారాన్న పడిపోతున్నారు, ప్రభు దినాన్న పడిపోతున్నారు. సంఘ రాజకీయాల్లో వాళ్ళని సపోర్ట్ చేస్తాను, సేవకుని సపోర్ట్ చేస్తాను, ఎల్డర్స్ సపోర్ట్ చేస్తాను, వీళ్ళని సపోర్ట్ చేస్తాను, వాళ్ళని సపోర్ట్ చేస్తానని వాళ్ళ ఆత్మీయ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన యవనస్తులు నేను చూస్తూ వచ్చాను. ఎంత మంచి తలాంతు కలిగినటువంటి ట్రాన్స్లేటర్స్ని చూస్తూ వచ్చాను, సింగర్స్ని చూస్తున్నాను, మ్యూజిషియన్స్ చూస్తున్నాను. జస్ట్ బికాస్ దే స్టార్టెడ్ టు సపోర్ట్ సంబడి ఇన్ ద చర్చ్, దేర్ స్పిరిచువల్ లైఫ్ హెస్ గాన్ టు డోల్డ్రమ్స్. భ్రష్టత్వంలోనికి వాళ్ళ ఆత్మీయ జీవితం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆదివారాన్న వాళ్ళు పడిపోయినారు, ప్రభు దినాన్ని పడిపోయినారు, బల్ల దగ్గర పడిపోయినారు, వాక్యము చెబుతున్నప్పుడు పడిపోయినారు. కొంతమంది యవనస్తులు పడిపోవడానికి కారణము చూస్తున్న, ఎందుకు ఇది చెప్తున్నానంటే అన్నీ విని అన్నీ తెలిసి దేవుని మందిరంలో ఉన్న యవనస్తులే పడిపోతా ఉన్నారు. కొంతమంది యవనస్తులు మన సమాజము, ఓ ప్రాంతము పేరు చెప్పను, అక్కడ ఈ మంది వాక్యము ఇవన్నీ చెప్తా ఉంటే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాక్యం వింటున్నారు, ప్రక్కన వేరే చర్చ్ ఉంటుంది, డినామినేషన్ లాంటిది కొంత దూరంలో, అక్కడికి వెళ్తున్నారు. ఎంతమంది వాళ్ళు ఎప్పుడు కూర్చుని మాట్లాడుకుంటుంటే సండే క్లాస్ టీచర్స్ మాట్లాడొద్దు అంటే సరేలే ఎట్లా అంటారు కొంతమంది బ్రదర్స్ అంటే, నువ్వెంత, నీ బిస్సా అదెంత అనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కొంతమంది బ్రదర్స్. గర్ల్స్కి ఇవ్వనీకి రాదు, ఇట్లా అంటారు అంటారనమాట, అట్లా అంటారనమాట. మాట్లాడొద్దు అంటే సరే అంటారు. అట్లాంటి టైప్ అనమాట. 10 మంది అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు దేవుని మందిరం చిన్నప్పటి నుంచి సండే క్లాస్ నుంచి వింటున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు అక్కడ ఇక్కడ మనకు అంత కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, గర్ల్స్ వేరే ఉండాలి, బాయ్స్ వేరే ఉండాలి, అంత కష్టంగా పెడతారనేసి బయటికి వెళ్ళినారు. అక్కడ ఏంటంటే ఆ మందిరంలో లేకపోతే ఆ ప్లేస్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండొచ్చు, వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు, ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరికి ఇవ్వచ్చు. ఇలాంటి సంగతులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్యాన్స్లు వేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. అట్లాంటి దానికి వెళ్తున్నారు, మందిరంకి వస్తున్నారు. అది నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత సండే క్లాస్లో చిన్నప్పటి నుంచి ఒక వీబీఎస్లలో, అంటే వీబీఎస్లో అంటే అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కదా, వెళ్ళిన తర్వాత తెలిసినటువంటి ఒక అబ్బాయి ఒక ప్రాంతంలో స్టేజీ మీద అబ్బాయిలు అమ్మాయిలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మన అబ్బాయిలు, అబ్బాయిలు మన పిల్లలు, అమ్మాయిలేమో అటువైపు, వాళ్ళు స్టేజ్ మీద పెళ్ళిలో డ్యాన్స్ వేస్తున్నారు. దేవుని సేవకుల ముందు, మా ముందు తలలు దించుకున్నాం. ఎవరు వీళ్ళు? నేను అట్లా తలలు దించుకుని, ఏంటబ్బా ఇంత వికారం, ఒక క్లబ్లో వేసినట్లు వేస్తున్నారే, పెళ్ళి కాని పిల్లలు, మన పిల్లలు, వాళ్ళు తల దించుకుంటే నా ప్రక్కన వచ్చి ఒక అబ్బాయి అన్నాడు, అన్న ఈ అబ్బాయి తెలుసా, నీ సండే స్కూల్ స్టూడెంట్. గుండె పగిలిపోయింది నాకు. చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో సండే స్కూల్లో ఎదిగినటువంటి పిల్లలు లోక సంబంధమైన క్లబ్ డ్యాన్సులు చేస్తూ, బాల్ డ్యాన్సులు చేస్తూ, పెళ్ళికి కాని పిల్లలు అట్లా స్టేజ్ మీద చేస్తుంటే లోకానికి ఏం సాక్ష్యం ఇస్తాం? ఇదేనా మన క్రైస్తవ్యం అంటే? ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు దేవుని మందిరంలో కూర్చొనుండి ప్రభు దినాన, ఆదివారాన్న పరిశుద్ధ స్థలంలో పడిపోతున్నారు ఈ దినాల్లో. అందుకే ఇది చెప్పాల్సి వస్తుంది. మొదటి సంగతి చూస్తూ వచ్చాం, హీ ఫెల్ ఇన్ హిస్ యూత్, యవన ప్రాయంలో పడిపోయాడు. రెండవది, హీ ఫెల్ ఇన్ అ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలో పడిపోయాడు. మూడవదిగా చూసినప్పుడు ఈ వ్యక్తి గురించి చూస్తాం, హీ ఫెల్ గ్రాడ్యువలీ, అతడు నిద్రాభారం చేత జోగి పడిపోయేను అనేటువంటి మాట